కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రాణాలు లెక్క చేయకుండా ఒక్కరోజు సెలవు లేకుండా నిస్వార్థంగా పనిచేసే స్వచ్ఛ ఆటో కార్మికులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో జేహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో యూనియన్ కార్మికులు బగ్గుమన్నారు. రుద్బులాపూర్లోని జగద్గిరిగుట్ట రోడ్ చెత్త సేకరణ డంపింగ్ యార్డ్ ముందు సేకరించిన చెత్త ఆటోలతో ధర్నాకు దిగారు. సీఎం హోదాలో ఉండి జేహెచ్ఎంసీ చెత్త సేకరణ కార్మికులపై ఇలాంటి ఏహమైన మాటలు సిగ్గుచేటని బేషరతుగా సీఎం మాటలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఏడేళ్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపి సమ్మెబాట పడతామని హెచ్చరించారు. కార్మికుల పక్షాన మాట్లాడిన మాట సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట సచ్చాడు చెప్పాలి 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 రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మాట్లాడిన మాట సచ్చాడు కార్మికులను మనోభావం దెబ్బతీసినట్టు మాట్లాడిన మాట సచ్చాడు మాటలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన మాట బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. సచ్చాడు కార్మికులకు చెప్పాలి వర్దిల్లాలి వర్దిల్లాలి. రెడ్డి గారు మాటను వెంటనే తీసుకోవాలి వెంటనే తీసుకోవాలి. మేము గత 30 సంవత్సరాల నుంచి రిక్షాలు నూకి మేము పూట తీసిన వాళ్ళము. 5 రూపాయల నుండి 15 రూపాయల వరకు, 15 రూపాయల నుండి 30 రూపాయల వరకు, 30 రూపాయల నుండి 50 రూపాయల వరకు ప్రతి ఇంటి డోర్ టు డోర్ కలెక్షన్ చేసుకుని మేము చెత్త జీవనం సాధించినాము. గత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక చాలా బాధాకరంగా ఉందని సచ్చాటోల రూపంగా మాకందరికీ హైదరాబాద్ లో మరి 4000 బండ్లే ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి ఏమో 5,000 బండ్లు అంటున్నాడు. మరి 4,000 బండ్లే 4,500 బండ్లు ఇచ్చిండ్రు. మరి ఆ బండ్లు కూడా తుక్కుపెట్టిపోయినాయి. మేము కూడా గత ప్రభుత్వంలో బాగుండే పని మరి నువ్వు వచ్చినాక మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా డిమాండ్ ఏకైక డిమాండ్ ఏమందంటే కొత్త బండ్లు కావాలి. అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికునికి ఈఎస్ఐ పిఎఫ్ కావాలి. ఎన్ని గంటలకు వచ్చినావు నువ్వు? అన్నా నేను 4 గంటలకు వచ్చినాను. 4 గంటలకు వచ్చి ఇంతవరకు అయినా కానీ ఖాళీ కాలేదు. ఇంతవరకు కనిపిస్తలేదు. ఇప్పటివరకు ఇంత ఎక్కడి వరకు పడింది లైన్. ఇప్పుడు టిఫిన్ చెప్తాను బండ్లో ఖాళీ చేయకుండా ఎప్పుడు ఖాళీ కావాలి. ఇంకా 2 రావాలి. ఇప్పుడు 11 టైం ఎంత అవుతుంది? ఇప్పుడు 11 అయింది. 11 గంటల వరకు టిఫిన్ చేయలే, ఏం చేయలే. మా సీఎం రేవంత్ రెడ్డి అసలు పని చేస్తలేరు, కార్మికులు చెత్త బండ్లు బయటకు తీస్తలేరు అని అంటున్నాడు కదా. డైలీ వస్తానే ఉన్నాం కదా, డైలీ వస్తానే తీస్తానే. కార్మికులందరి తరఫున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు ఈ వీడియో కానీ చూస్తే మాత్రము కార్మికుల మీద ప్రేమాభిమానం తెచ్చుకొని మమ్మల్ని అన్ని గుండెలో పెట్టుకుని మమ్మల్ని కాపాడుకునే విధంగా ఉండాలి. ఈ రామ్కీ వ్యవస్థ నుంచి ఇక్కడ చాలా ఇబ్బందులు అవుతున్నాయి, కాలనీలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు వెయ్యని వాళ్ళే బయట పోయి పడిస్తారు. 100 రూపాయలు ఇచ్చేది ఎందుకులే అనేసి రోడ్డు మీద పడేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకి ఫైన్లు వీళ్ళు వేయకుండా రోడ్డు మీద పడుతుందంటే మా మీద అంటే మేము బండ్లు తిరుగుతున్నా కూడా వాళ్ళు 100 రూపాయలు ఇచ్చేది ఎందుకు అన్న విధంగా అట్లా వేస్తున్నారు. వాళ్ళకి ఫైన్ రూపంలో ఏదైనా వేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే మా బండ్లకి ఇస్తే మాకు ఉపాధి పెరుగుతుంది. మేము యథావిధిగా ప్రతిరోజు పని చేసుకోవడం జరుగుతుంది. మాకు హాలిడేలు ఎలాంటివి లేకుండా ప్రతిరోజు ఆదివారం, సోమవారం, పండుగల పూట గాని, ఉగాది రాని ఏ పండుగ వచ్చినా గానీ మేము నిలబడి. నమస్కారం, నేను గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్ జేఏసీ చైర్మన్ ఎత్తర్ గోపి నా పేరు.
గ్రేటర్ హైదరాబాద్ లో ఈ మధ్య మన రేవంత్ రెడ్డి సీఎం గారు, తెలంగాణ సీఎం గారు అసలు చెత్త బండ్లు నడవటం లేదు, చెత్త బండ్లు అసలు నిర్లక్ష్యం ఉంది, బండ్లు అసలు రావట్లేదని అంటున్నారు. ఇప్పుడు బేట్లో చూస్తే దగ్గర 100 నుంచి 200 వరకు బండ్లు మా కార్మికులందరూ కూడా ఆపుకోవడం జరిగింది. రోజు పొద్దున 4 గంటలకు లేచి 5 గంటలకు వెళ్లి స్కానింగ్ చేసుకుని ప్రతి విషయాన్ని కూడా హెడ్ ఆఫీస్ కూడా ప్రతిరోజు వెళ్తుంది, బండి వచ్చేది రాంది. ఇవన్నీ తెలియక మాట్లాడుతున్నాడో తెలియదు కానీ మరి ఇంతకుముందు గవర్నమెంట్ లో 4,500 ఆటోలు ఇస్తే ఈ రోజు 5,000 ఆటోలు అనేసి మాట్లాడము, వీళ్ళు పనిచేస్తలేరని మా కార్మికులందరి మనోభావాలు దెబ్బతినే విధంగా సీఎం గారే ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. మా కోసం కొత్తగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కొత్తగా బండ్లు ఇస్తారేమో, మాకు ఇంతవరకు కరోనా టైంలో కూడా మేము ప్రాణాలని అడ్డుపెట్టి కరోనా టైంలో కూడా మేము వాళ్ళకి ఆపకుండా ప్రతి ప్రజల్ని మొత్తం కాపాడుకున్నాము. అది గిట గమనించకుండా ఈ రోజు చెత్త కార్మికులు ఉంటేనే ఆ రోజు కరోనా టైంలో బాడీలు కూడా లేవట్టి మేము బండ్లాలు వేసుకొని తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. అది కూడా గుర్తించకుండా మన సీఎం గారు ఈ విధంగా మాట్లాడడం, కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా పనికి వస్తలేరు, పని చేస్తలేరు అనడం చాలా బాధాకరం. ఈ రోజు వరకు కూడా 11-12 గంటలకు కూడా స్వచ్ఛ ఆటోలని టిఫిన్లు చేయడం, స్వచ్ఛ ఆటో దాంట్లోనే కూర్చొని అన్నం తినడము, ఆ విధంగా